ఏ శుభకార్యానికైనా శుభారంభం ఐ బొమ్మ ఆ కేసులో అరెస్ట్ అయినటువంటి వైజాగ్ వాసి ఇమ్మాది రవికి సంబంధించి ఆయన తరఫున లాయర్ వాదించడానికి అబ్దుల్ సలీం గారు ముందుకొచ్చారు. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్ మీడియా. నేను మీ రొద్దం శ్రీనివాస్. ఇవాళ తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా అంతర్జాతీయంగా ఏదైతే సంచలనం సృష్టించినటువంటి పైరసీ కేసు ఉందో అది ఐ బొమ్మ. ఆ కేసులో అరెస్ట్ అయినటువంటి వైజాగ్ వాసి ఇమ్మాది రవికి సంబంధించి ఆయన తరఫున లాయర్ వాదించడానికి అబ్దుల్ సలీం గారు ముందుకొచ్చారు. ఆయన గతంలో కూడా ఇలాంటి ఏదైతే క్లిష్టమైన కేసులు వాదించడంలో ఆయన ఒక ప్రత్యేకత చాటుకున్నారు. అలాంటి సలీం గారు ఇవాళ మన ఐ డ్రీమ్ మీడియాతో మాట్లాడడానికి ముందుకు వచ్చారు. నమస్తే సలీం గారు. నమస్తే. నమస్తే శ్రీనివాస్ గారు. నమస్తే సార్ సలీం గారు, మీరు ఏదైతే పైరసీ కేసు ఉందో తెలుగు రాష్ట్రాలకు సంబంధించి సినిమాలకు సంబంధించిన కేసు తరలో అరెస్ట్ అయి ఇప్పుడు రిమాండ్ లో ఉన్నటువంటి ఇమ్మాది రవి తరఫున కేసు వాదించడానికి వచ్చారు. సార్ ఏంటి మీ మోటో ఏంటి? అంటే మీరు ఇండివిజువల్ గా ఈ కేసు వాదించాలనుకున్నారా, లేదా వాళ్ళ ఫ్యామిలీ నుంచి ఏదైనా రిక్వెస్ట్ వస్తే మీరు ఈ కేసులో ఇన్వాల్వ్ అయ్యారా? ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇండివిజువల్ గానే వాదించడానికి ఈ కేసుకు ముందుకు వచ్చాను. వాళ్ళ ఫ్యామిలీతో ఏ రిక్వెస్ట్ రాలేదు. నేనే వెళ్ళి వాళ్ళ ఫ్యామిలీతో మాట్లాడాను. వాళ్ళ ఫాదర్ తో మాట్లాడి ఈ కేసు నేను వాదిస్తున్నాను సార్. ఏమంటున్నారు సార్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ మీకు ఈ కేసుకు సంబంధించి? ఐబొమ్మ రవి ఫాదర్ ఒక్కడే వైజాగ్ లో ఉంటారు. ఆయనతో మాట్లాడాను. ఆయన లేదు సార్, మీ పుణ్య పని చేయండి, మీ దేవుడు మీకు కృపా చేస్తారని చెప్పాడు. ఆయన గాడ్ లైన్స్ లా ఉంటాడు. ఈజ్ ద డై హార్డ్ టు ఫ్యాన్ టు నరేంద్ర మోదీ అండ్ ఈజ్ ఏ హార్డ్ వర్కర్ ఫర్ ద బీజేపీ. ఓ, ఇమ్మాది రవి వాళ్ళ నాన్న బీజేపీ యాక్టివిస్టా? ఎస్ 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 జై బీజేపీ అని వాళ్ళ ఇంట్లో పెద్ద బోర్డు ఉంది, ఇంట్రెస్ట్ లానే ఉంది. మరి ఈ కేసులో ఎవరు ఆయన ఎవరిని బీజేపీ వాళ్ళని కానీ ఎవరిని అప్రోచ్ కాలేదా? లేదు సార్, కాలేదు. చాలా ఇన్నోసెంట్ ఉంది సార్. ఎవరైనా ఇప్పుడు అప్రోచ్ అయితే మరి ఫస్ట్ ఏదో చేతిలో లడ్డు పెట్టాలి కదా ముందు లాయర్కి. ఆ విషయంలో ఆయన ఏదో చిన్న పెన్షన్ వస్తుంది, దాని మీద ఆయన జీవిస్తారు. సార్ ఇది పైరసీ కేసు, ఇది దీంట్లో వేల కోట్ల రూపాయల సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన నష్టం వాటిల్లిందని చెప్తున్నారు. పెద్ద పెద్ద హీరోలు, యాక్టర్లు అందరూ ఇన్వాల్వ్ అయి ఉన్నారు. సో ఇట్లాంటి కేసు ఇది చట్టవిరుద్ధమని తెలిసి కూడా మీ అంతకు మీరు ఈ కేసు వాదించడానికి ముందుకు రావడానికి గల ప్రధాన కారణం ఏంటి, ప్రేరణ ఏంటి మీకు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫీల్ యువర్ సెల్ఫ్ మై సార్, ఐఎమ్ ఏ క్రిమినల్ లాయర్, క్రిమినల్స్ కి లాయర్. ప్రతి క్రిమినల్ కేసుకి నేను లాయర్. ఓకే ఓకే ఓకే. ఇది కాన్స్టిట్యూషనల్ గ్యారంటీ, ఇది కాన్స్టిట్యూషనల్ గ్యారంటీ అండ్ ఫండమెంటల్ రైట్ ఫర్ ద ఎవ్రీ అక్యూజ్. దిస్ ఇస్ ద యాక్చువల్. చాలా మంది ఏం ఊహించుకుంటారా, ఆ క్రిమినల్ కి లాయర్ వస్తారా అంటే అది ఫండమెంటల్ రైట్. అవుతుంది, ప్రతి ముద్దాయికి ఒక లాయర్ ఉండాలి. అది ఫండమెంటల్ రైట్. అది కాన్స్టిట్యూషనల్ గ్యారంటీ. ఆర్టికల్ 22 క్లాస్ 1 లా రాజ్యాంగంలో రాసింది, ప్రతి ముద్దాయికి ఒక లాయర్ ఉండాలి. ఎందుకంటే పాతకాలంలో అలా లేదు కదా, నువ్వు వస్తావా అని భయపెట్టింది. అలా కాదు, ఇప్పుడు కాన్స్టిట్యూషనల్ రాయట్ ప్రతి క్రిమినల్ కేసుకి ఒక లాయర్ ఉండాలి, ప్రతి అక్యూజేషన్ ఒక లాయర్ ఉండాలి. అది రూల్ ఆఫ్ లా, అది కాన్స్టిట్యూషనల్ గ్యారంటీ. ఇది ఉంది. సో దాని మీద ఆ కాన్స్టిట్యూషన్ లో ఉన్న గైడ్ లైన్స్ ప్రకారం నేను అప్రోచ్ అవుతున్నాను. వాళ్ళకి ఏ న్యాయం చేయాలి, వాళ్ళకి ఏ లీగల్ ఎయిడ్ చేయాలి. అది సార్ సమాజంలో ఏముందంటే, వి డూ నాట్ హేట్ క్రిమినల్స్, వి హేట్ క్రైమ్. మనం క్రైమ్ ని హేట్ చేయాలి, ఇప్పుడు కరోనా వచ్చిందని మీకు నేను హేట్ చేయరాదు, కరోనాని మనం హేట్ చేయాలి. అవునా కదా? ఏదో సిక్ అయినారు అనుకో, డాక్టర్ మీకు హేట్ చేయడు. హీ ట్రై టు రిడ్యూస్ యువర్ సిక్నెస్. దిస్ ఇస్ ద డ్యూటీ ఆఫ్ ద లాయర్ అని నేను మీకు కన్విన్స్ చేస్తున్నాను సార్. ఏమంటారు మీరు, చెప్పండి సార్. న్యాయవాదిగా మీరు బానే ఉంది, ఒక వ్యక్తిగా మీరు రవి చేసింది తప్పనుకుంటున్నారా, ఒప్పనుకుంటున్నారా? నేను వ్యక్తిగా కూడా మాట్లాడాను, మీకు న్యాయవాదిగానే మాట్లాడతాను. ఆ యాంగిల్లోనే నేను చెప్తాను. అంతే కదా, వ్యక్తిగా మాట్లాడితే మరి పర్సనల్ ఇష్యూస్ అయిపోతుంది. అది వ్యక్తిగా మాట్లాడాలి, మరి రిలీజియస్ ఫీలింగ్ గా మాట్లాడాలి, రిలీజియస్ ఫీలింగ్ గా మాట్లాడాలి, మానవత్వంగా మాట్లాడాలి. అవును కదా, ఆర్థికంగా మాట్లాడే చాలా ఇది ఉంటది. ఓకే ఓకే ఓకే.
సార్ సలీం గారు ఒక విషయం చెప్పండి. ఇప్పుడు రవి మీద మోపిన చట్టాలు మీరు ఈ పాటికే మీరు దాన్ని చదివి ఉంటారు. ఎఫ్ఐఆర్ చదివి ఉంటారు. అంతా అవును, ఓకే. అవును. ఈ ఈ కేసును మీరు ఎలా డీల్ చేయబోతున్నారు? లేదు, అవి మీరు చెప్పింది వైలబుల్ పాయింట్. అది చాలా సింపుల్ చట్టాలు ఉన్నాయి. పెద్ద గ్రేవియస్ హట్ చట్టాలు కాదు. అది 420 ఉంది, ఐటీ యాక్ట్ ఉంది, కంపెనీ యాక్ట్ ఉంది. అవి అన్ని బిలో 7 years, 2 years, 1 year, 6 month శిక్ష పడే చట్టాలు ఉన్నాయి. మనకి చట్టాల్లో గ్రేవియస్ హట్ అంటే పర్సన్ గో టు బి హ్యాంగ్ ఆర్ లైఫ్ ఇంప్రిజన్మెంట్. దట్ ఈస్ ద గ్రేవియస్ హట్. ఇది సింపుల్ చట్టాలు. సో మన సో దాంట్లో అంత గ్రేవిటీ లేదు సార్. అంటే ఇప్పుడు ఇప్పటి వరకు మోపిన ఇంకా యాడ్ చేసే అవకాశం ఉందా దీనికి సంబంధించి? లేదా ఇప్పుడు ఎఫ్ఐఆర్‌లో ఉన్న చట్టాలే కంటిన్యూ అయితాయా? యాజ్ పర్ లా ప్రకారం మీ యాజ్ పర్ లా ప్రకారం ఉన్న చట్టాలే కంటిన్యూ అవుతుంది. కానీ పోలీసు వాళ్ళు కావాలని ఇబ్బంది పెట్టాలని వేరే ఏదైనా యాడ్ ఆన్ చేస్తారు. అంటే ఓకే. అతనికి బయట రాకుండా చేయాలని వాళ్ళు ఏదో ఏమంటారు, యాడ్ అండ్ ఆల్టర్ మెమో ఫైల్ చేసేసి వేరే చట్టాలు కూడా యాడ్ చేస్తారు. సో నేను ఇప్పుడు ఇ దాంట్లో మనకు ఎక్స్పీరియన్స్ ఉంది. పోలీసు కూడా అలానే దాన్ని వివరిస్తారని నేను చెప్పాను. సార్ సలీం గారు మీరు ఈ ఎప్పటి లోపల బెయిల్ వస్తుందని భావిస్తున్నారు రవికి? ఇప్పుడు మీరు ఈ కేసులన్నిటిలో మీరు ఇప్పుడు ఎప్పుడు కోర్టులో బెయిల్‌కు ఎప్పుడు అప్లై చేయబోతున్నారు? లేదు, బెయిల్ ఆల్రెడీ అప్లై అయిపోయింది. ఇప్పుడు పోలీస్ ఓకే. కస్టడీలో ఉన్నాడు రవి. పోలీస్ కస్టడీ ఫినిష్ అయిన తర్వాత అతనికి బెయిల్ వచ్చేస్తాయి. యాక్చువల్లీ ఇస్ ఆల్ బెయిలబుల్ కేసెస్. ఇమీడియట్ గా బెయిల్ ఇవ్వాలి. మినిమం ఒక 7 days, 15 days లో బెయిల్ వస్తుంది. మాక్సిమం అంటే 1 month or 2 months. దానికంటే ఏం లేదు. సో మీరు ఆల్రెడీ బెయిల్‌కి అప్లై చేసేసారా రవి తరఫున? ఎస్, బెయిల్ అప్లై. ఎప్పుడు చేశారండి? 2 days అవుతుంది ఈ రోజు. 2 డేస్ అవుతుంది. ఎక్కడ హైదరాబాద్‌లోనే అప్లై చేశారా? హైదరాబాద్ మెట్రోపాలిటన్ కేసులో చేశాడు, నాంపల్లి. ఓకే. ఓకే. మీకు పోలీసుల నుంచి ఏ విధమైన సలహాలు, సూచనలు ఇట్లాంటివేమి రాలేదా? ఈ కేసు వాదిస్తున్నప్పుడు? లేదు, రాలేదు. వాళ్ళు అది కూడా చేయరు. ఏదైనా మనం ఓకే. కౌంటర్ చేస్తే వాళ్ళు అడుగుతారు, ఏ కౌంటర్ కాపీ చేయండి, మనం కూడా కౌంటర్. సో అది ఏమంటారు, హెల్తీ రిలేషన్షిప్ ఉంటుంది. మనం ఎనిమిటీ ఏముండదు. ప్రొసీజర్ ఆఫ్ లాకి ఫాలో అవుతున్నాం అలాగే. మీరు ఇప్పటి వరకు రవిని కలిసారండి? రవి కోర్టులో? కలవలేదు. లేదు, కలవాలి. నిన్న మొన్న వెళ్ళి జైలు కలవాలనుకున్నా, కానీ ఇప్పుడు కస్టడీలో ఉంది కదా, ఈజీగా ఉంటుందని రేపు వచ్చి ఇక్కడ నేను కలుస్తాను సార్. అంటే రేపు పోలీసులు పర్మిషన్ పెట్టుకున్నారా కలవడానికి రవిని? లేదు, లేదు, అది రూల్ ఆఫ్ లా ఉంది. ప్రతి కస్టడీలో ఉన్న పోలీస్ కస్టడీలో ఉన్న ఆ ముద్దాయికి లాయర్ సమక్షంలో విచారించాలి. లాయర్ కి పర్మిట్ చేయాలి. అది సో ఇప్పుడు 41D. పోలీసులు ఇప్పుడు తెలంగాణ పోలీసులు మీ సమక్షంలో విచారించబోతున్నారా రవిని? లేదు, ఆల్రెడీ ఇద్దరు లాయర్స్ ఉన్నారు దాంట్లో. వాళ్ళ సమక్షంలో విచారిస్తున్నారు. జస్ట్ నేను ఓకే. యాడ్ అయిన అవుతున్నా దాంట్లో. ఎవరండి ఆ ఇద్దరు లాయర్లు? శ్రీకాంత్ గారు ఉన్నారు, భార్గవ్ గారు ఉన్నారు. ఓకే. ఎవరు హైర్ చేశారు వాళ్ళని? నేను చెప్తాను. ఐ విల్ రివీల్ లాస్ట్ లేటర్. అవునా? ఇప్పుడు చెప్పకూడదా? ఇప్పుడు ప్రతి దానికి చెప్పాలి కదా. మన ఆ! ట్రేడ్ సీక్రెట్ కూడా ఉంటాయి అడ్వకేసీలో. సో ప్రివిలేజెస్ ఉంటాయి, అది చెప్పాలి. ఓకే. ఈ రవికి సోషల్ మీడియాలో గాని, ప్రజల్లో పబ్లిక్‌లో గాని చాలా విపరీతమైన మద్దతొస్తుంది. కరెక్ట్. దీన్ని షూర్. ఇది కేసు మీద ఏమైనా ప్రభావం చూపే అవకాశం ఉందంటారా? లేదు, కోర్ట్ నెవర్ కన్సిడర్ ఎనీ సెంటిమెంట్ ఆర్ పబ్లిక్ ఒపీనియన్. కోర్ట్ కన్సిడర్ ఓన్లీ ఫ్యాక్ట్ ఆఫ్ ద కేసు. ఓకే. చేసేవా చేయలేదు అంతే. అదే పబ్లిక్ పబ్లిక్ పల్స్, పబ్లిక్ నాడి అది నడవదే. అది అంత బయట. అది హీరో వర్షిప్ అంతా బయట. ఓకే. సార్ ఇప్పుడు మీరు చూసారు అక్కడ సజ్జనార్ గారు సినిమా వాళ్ళను పక్కన కూర్చోబెట్టుకొని ఈ కేసులో మాట్లాడారు. ప్రెస్ మీట్‌లో మాట్లాడారు. చట్ట ప్రకారం దాన్ని కరెక్ట్ అనొచ్చా? రూల్ ఆఫ్ లా ప్రకారం ఏముందండి? అది రూల్ ఆఫ్ ప్రకారం పోలీస్ మాన్యువల్ చదవాలి దాని ప్రకారం. కానీ ప్రొసీజర్ ఆఫ్ లా, ఎవ్రీ ఇండియన్ ఈజ్ ద పోలీస్, ఎవ్రీ పోలీస్ ఈజ్ ద ఇండియన్. ఒక మానవత్వంగా, ఒక హెల్తీ రిలేషన్షిప్ లో కూర్చొని మాట్లాడవచ్చు. దానికి ఏది లేదు. ఓకే. దాన్ని కన్సిడర్ చేయాలి. ప్రతి దానికి అబ్జెక్షన్ చేయాలి, ప్రతి దాని మీద క్రిటిక్స్ చేయాలి. అది చాలా బాధాకరం. ఇప్పుడు విక్టిమ్ ఎవరున్నారు? ఫిలిం ఇండస్ట్రీ ఉన్నారు. ఏదైనా బాధ అయితే కంప్లైంట్ ఎవరికి ఇస్తారు? పోలీస్కి ఇస్తారు. సో వాళ్ళు కూర్చొని మాట్లాడు. మరి ఎవరి మీద అలిగేషన్ వస్తే లాయర్ని పెట్టుకుంటారు. అవును కదా. మన ఇండియన్ డెమోక్రసీలో సపరేషన్ ఆఫ్ పవర్స్ ఉంది. సపరేషన్ పవర్స్ కి అందరు ఇవ్వాలి. నేనే లాయర్, నేనే పోలీసు, నేనే జడ్జి ఉండదు కదా. సో సపరేషన్ పవర్, అది అది బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ. సో దాన్ని కూడా మనం ఇది చేయాలి, దాన్ని వెల్కమ్ చేయాలి.
సార్ ఇక్కడ నేరం పైరసీ చేసినట్లు దానికి సంబంధించిన ఆధారాలు పోలీసుల దగ్గర ఉన్నాయి. దానికి సంబంధించిన చట్టాల ప్రకారం వాళ్ళు అన్ని ఆధారాలు సేకరించారు. నగదు కూడా సీజ్ చేశారు. ఆ రవినే నేను ఈ నేరం చేసినట్లు ఒప్పుకున్నాడు. సో మీరు డిఫెన్స్ చేయడానికి మీ దగ్గర ఉన్న పాయింట్లేంటి ఈ కేసులో? ప్రతి పోలీస్ కేసులో ప్రతి క్రిమినల్ కేసులో పోలీస్ సమక్షంలో కన్ఫెషన్ స్టేట్మెంట్ ఒప్పుకునేది చెల్లదు. ఎవిడెన్స్ యాక్ట్ 25 ప్రకారం నేను చెప్తాను నేనే చేశానని, కానీ చెల్లదు. ఫ్యాక్ట్ ఆఫ్ ద కేస్ బర్డన్ ఆఫ్ ప్రూఫ్ పోలీస్ మీద ఉంటుంది. వాళ్ళు ప్రూవ్ చేయాలి అది వీడు చేశాడని. అవునా కదా? ఇది జోక్ ఉంది అంటే నేను మీ మీడియా ఛానల్ చెప్తాను. పోలీస్ స్టేషన్ కి వెళ్ళిన తర్వాత ఒక హెన్ ఉంటది కదా, కోడి హెన్ కోడి కోడి పిట్ట కోడి గుడ్డు పెడుతుంది, కానీ కాక్ కూడా వెళ్తే పోలీస్ స్టేషన్ అది కూడా గుడ్డు పెడతారు. కోడి పుంజు కూడా గుడ్డు పెడతాది అంటారు. కోడి వెళ్తే కూడా గుడ్డు పెడుతుంది. అది ఎలా ఓకే పెట్టింది అంటే పోలీస్ స్టేషన్ లో పెట్టదు అది. ఓకే సో ఓకే అది చెల్లదు. సో ఫ్యాక్ట్, సో బయాలజికల్ గా మాట్లాడాలి. ఆ ఓకే కోడి పిట్ట పెట్టిందంటే ఓకే, కానీ కోడి పుంజు పెట్టదు కదా. సో పోలీసు వాళ్ళు ఏమంటారు, కోడి పుంజు కూడా గుడ్డు పెట్టింది అంటారు. సో అది చెల్లదు. అది అంటే ఇక్కడ రవి పైరసీ చేయడం అనేది, పైరసీ వెబ్సైట్ల ద్వారా బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసి డబ్బులు సంపాదించడం అనేది కూడా ఒక రకమైన నేరమే కదా సామాజిక పరంగా కూడా. ఎందుకంటే మీరు చూస్తున్నారు యాజ్ అడ్వకేట్ గా చాలా మంది బెట్టింగ్ యాప్స్ వల్ల సామాన్యులు చిన్న చిన్న కుటుంబాల వాళ్ళు ఎంతో మంది ఇవాళ ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. అలాంటి బెట్టింగ్ యాప్స్ ను ఇతను తన వెబ్సైట్ ద్వారా ప్రోత్సహించడం అనేది కూడా తీవ్రమైన నేరమే కదా సమాజం దృష్టిలో కావచ్చు, చట్టం దృష్టిలో కావచ్చు. యాజ్ పర్ నోటీస్ ఆఫ్ ద ఎఫ్ఐఆర్ బెట్టింగ్ యాప్ గురించి ఏం ఎక్కడ రాయలేదు. ఓ ఓకే. మరి ఈ అలా కేసులో బెట్టింగ్ యాప్ గురించి అసలు సెక్షనే లేదు. బట్ వాళ్ళు ప్రెస్ మీట్ లో చెప్తున్నారు కదా ఇతను బెట్టింగ్ యాప్స్ ద్వారా డబ్బులు సంపాదించాడు. వాళ్ళు చెప్పింది వేదం కాదు కదా. బహుశా చార్జ్ షీట్ లో మెన్షన్ చేయొచ్చేమో, బహుశా చార్జ్ షీట్ లో మెన్షన్ చేస్తారేమో కదా. అవును, చార్జ్ షీట్ చేస్తే కూడా ఫస్ట్ ప్రైమ్ ఆఫీస్ దీంట్లో రావాలి కదా, ఎఫ్ఐఆర్ లో రావాలి కదా. ఎఫ్ఐఆర్ ఇస్ ద బేస్ కదా. ఎఫ్ఐఆర్ బిల్ ప్రింట్ ఆఫ్ ద కేస్. ఆ బిల్ ప్రింట్ రావాలి కదా. బిల్ ప్రింట్ లానే లేకుంటే మరి ఎక్స్ట్రాడినరీ ప్రింట్ లో అయిపోతుంది అది. సో ఇప్పుడు మీరు చెప్పండి, ఈ కేసులో రవిని మీరు ఎన్ని రోజుల్లో బయటికి తేబోతున్నారు? సార్ మినిమం ఒక 15 days, మాక్సిమం ఒక 60 days అంతే. దాని తప్ప 2 weeks ఆర్ 2 months అంతే. సో ఖచ్చితంగా రవి బయటికి రావడం అంటూ ఖాయమంటారు. షూర్. సలీం లాయర్ గ్యారెంటీ అది మీకు ఇచ్చేది. ఓకే సార్. సార్ ఇంకోటి, ఈ కేసులో రవికి శిక్ష పడకుండా ఆపడానికి ఉన్న మెరిట్స్ ఏంటి? 100 minutes ఉన్నాయి. అది 100 minutes ఉన్నాయి. అది 5 చెప్పండి. 100 చెప్పకండి, ఒక 5-6 చెప్పండి చాలు. 5 కాదు, ఒకటే చెప్తాను. ఇప్పుడు రవి మీద ఉన్న ఈ కేసు ఫస్ట్ కేసు. ఈజ్ నాట్ ఏ హ్యాబిచువల్ అఫెండర్ కాదు కదా. ఓకే. 1 ఈజ్ ఎనఫ్. అంటే ఓకే, అంటే ఫస్ట్ ఎఫ్ఐఆర్ కు ఆ వెసులుబాటు ఉందా? అంటే ఎంత తీవ్రమైన నేరం చేసినా ఫస్ట్ టైం కాబట్టి దాన్ని శిక్ష తగ్గించే వెసులుబాటు చట్టంలో ఉందా? ఉంది సార్, ఉంది. ఓకే, అది ఇక్కడ మీకు మెరిట్ గా కనిపిస్తుంది. ఓకే సార్, దీంట్లో ఇంకా తెలుగు పరిశ్రమతో పాటు హాలీవుడ్ కావచ్చు, బాలీవుడ్ ఇట్లాంటి వేరే పరిశ్రమ సినిమా వాళ్ళు కూడా దీంట్లో ఇంప్లీడ్ అయ్యే అవకాశం ఉందంటున్నారు. వేరే రాష్ట్రాల సినిమాలు కూడా చేశాడు, సౌత్ ఇండియన్ భాషల్లో కూడా. కాబట్టి ఒకవేళ ఆ భాషలకు సంబంధించిన తెలుగు తో పాటు వివిధ భాషలకు సంబంధించిన సినిమా వాళ్ళు కూడా ఇతని మీద కేసులో ఇంప్లీడ్ అయితే అప్పుడు ఇది ఇంకా సంక్లిష్టంగా మారే అవకాశం ఉందా ఈ కేసు? ఉంటది. మరి 2-3 ఎఫ్ఐఆర్లు అయితే కదా. ఇప్పుడు తెలంగాణ ఫిలిం ఛాంబర్స్ వాళ్ళు చేస్తారు, తమిళ వాళ్ళు కూడా చేస్తారు, మరి మలయాళం వాళ్ళు కూడా చేస్తారు, కన్నడ వాళ్ళు కూడా చేస్తారు. అది అవకాశం ఉంది. ఓకే, అలాంటప్పుడు బెయిల్ రావడం ఇబ్బంది అవుతుందేమో కదా. అవును, ఈ తెలంగాణ పెట్టిన దాంట్లో బెయిల్ వస్తుంది, కానీ మరి దానికి వెళ్ళి మరి అక్కడ మనము ఎక్సర్సైజ్ చేయాలి. కర్ణాటక ఫిలిం ఛాంబర్స్, తమిళనాడు ఫిలిం ఛాంబర్స్ అండ్ కేరళ ఫిలిం ఛాంబర్స్. సార్ మన రవి ఫాదర్ ఒకరినే మాట్లాడారా? వాళ్ళ మదరు వాళ్ళు ఎవరు ఇంకా మిమ్మల్ని అప్రోచ్ కాలేదా? భార్య, పిల్లలు? అవును, లేదు. రవి ఫాదర్ ఒక్కటే మాట్లాడారు. రవి ఫాదర్ తో ఉన్నారు, వాళ్ళు సపరేట్ గా ఉంటారు, అందుకు వాళ్ళు మాట్లాడారు. వాళ్ళేమి మిమ్మల్ని అప్రోచ్ కాలేదా? రవి వైఫ్ గురించి ఏమన్నా మీకు సమాచారం ఉందా సార్? లేదు, రవి వైఫ్ నంబర్ కూడా అడిగాను నేను. లేదు సార్, అది చాలా మంచి అమ్మాయి, నంబర్ కూడా లేదు నాకు. నా కోడలు ఫోన్ చేసిందంట 1 year 2 years బ్యాక్.
మామయ్య రండి మాతో ఒక వారం సరదాగా ఉంటానంటే, నేను రానమ్మా, నువ్వు సుఖంగా ఉండు అని నేను చెప్పానని ఆయన నాకు చెప్పాడు సార్. ఎక్కడుంటున్నారు సార్ రవి వైఫ్? హైదరాబాద్ లో ఉంటారు. హైదరాబాద్ లో మేబీ కూకట్పల్లి, అమీర్పేట ఏరియాలోనే ఉంటారు. ఓకే. ఆమె ఏమన్నా జాబ్ చేస్తున్నారా లేకపోతే ఏంటి సార్? తన డీటెయిల్స్ ఏమన్నా లే- ఉన్నాయా? అంటే అకార్డింగ్ టు రవి ఫాదర్, ఆయన ఏదో గవర్నమెంట్ క్లాస్ 1 జాబ్ చేస్తున్నారని వాళ్ళు చెప్పారు. ఓకే. సార్ సలీం గారు, ఇక్కడ ఈ కీలకంగా ఆమె రవి దొరికిపోవడంలో కీలకంగా వాళ్ళ భార్య మారిందని పోలీసులు చెప్పారు సమాచారము ఇది. సో, ఆమె ఈ కేసులో ఏమైనా రవి మీద ఆమె కూడా ఇంప్లీడ్ అయ్యే అవకాశం ఉందా? ఏదో విడాకుల కేసు ఏదో లేదు లేదు నడుస్తుందంటున్నారు. లేదు. అలా యాడ్ చేయరు. ఈ ఫ్యాక్ట్ కంప్లైంట్ ఫిలిం ఛాంబర్స్. ఇక్కడ ఎవరికి నష్టం ఇది ఫిలిం ఛాంబర్స్ కి అంది వాళ్ళే. ఆ, ఇది ఉంటుంది. కానీ వేరే సోషల్ ఇష్యూస్, పర్సనల్ బ్రాండ్ కంటే దానికి వేరే చట్టాలు ఉంటాయి. సో దానికి వేరే చట్టాల కింద వాళ్ళు కంప్లైంట్ చేయాలి. దీనికి ఇంప్లీడ్ అయ్యే ఛాన్స్ ఉంది. సార్ రవి భార్య, రవి కలిసి ఉంటున్నారా లేకపోతే విడివిడిగా ఉంటున్నారా మీ సమాచారం లేదు, వాళ్ళు సపరేట్ అయ్యా. యాక్చువల్లీ రవి ఇంటర్ఫేత్ మ్యారేజ్ చేసుకున్నాడు. రవి వైఫ్ ముస్లిం ఉన్నారు. మేబీ వాళ్ళ పేరు నగ్మా ఉన్నారు. సో వాళ్ళ డిస్టర్బెన్స్ వల్లనే ఆయన ఫారిన్ కంట్రీ వెళ్ళారని నాకు ఇన్ఫర్మేషన్. ఇప్పుడు రవికి ఎక్కడో వేరే దేశం పౌరసత్వం కూడా ఉందని చెప్తున్నారు కదా. సో అదేమన్నా యాడ్ అవుతుందా, మీకు యూజ్ అవుతుందంటారా అతన్ని సేవ్ చేయడానికి ఈ కేసులో? లేదా 100% అయితే ఫారినర్ యాక్ట్ ఉంది కదా, దాని మీద అసలు ఎంత పడుతుంది అతని మీద అలిగేషన్స్, అది కూడా మనకు ఇది ఉంటుంది. ఈ క్రైమ్ కూడా జుడిషియల్స్ కూడా ఓన్లీ ఐపీసీ మెయింటైన్ ఫర్ ఇండియా ఒకటి. ఒకవేళ టెర్రరిస్ట్ యాక్టివిటీస్ చేశారనుకోండి, ఫారిన్ లో కూర్చుంటే, అప్పుడు ఎన్ఐఏ యాక్ట్ వస్తుంది. మన కోడికత్తిలో వచ్చింది కదా, నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ. మీరు ఫారిన్ లో ఉండి ఇండియాకి మీరు డ్యామేజ్ చేస్తున్నారంటే అప్పుడు ఎన్ఐఏ యాక్ట్ వస్తుంది. కానీ ఇప్పుడు ఐపీసీ యాక్ట్ మాత్రం ఓన్లీ మీరు ఇండియాలో ఉండి ఇండియన్స్ కి ఏదైనా హాని చేస్తేనే వస్తుంది. అదే సార్, టెక్నికల్ గ్రౌండ్. ఈ కేసులో మనీ లాండరింగ్ కూడా సంబంధించి ముడిపడి ఉంది కాబట్టి, ఇక్కడ నిధులు వచ్చాయి కాబట్టి అన్నోన్ అకౌంట్స్ నుంచి. సో ఈడీ కూడా దృష్టి సారించినట్లుగా చెప్తున్నారు. నిజంగా ఈ కేసులో ఈడీ ఇన్వాల్వ్ అయిందా? లేదు, ఎఫ్ఐఆర్ అయితే మనీ లాండరింగ్ గురించి ఎక్కడ లేదు కదా. ఆయన ఓకే. ఎవరు మనీ తీసుకొని మనీ లాండరింగ్ చేశారు? బెట్టింగ్ అతను ఆ యాప్స్ నుంచి. వెబ్సైట్ ఉమ్. బిట్టింగ్ యాప్ సెక్షన్ కూడా లేదు కదా. ఆయనకు వచ్చింది యాడ్ నుంచి వస్తాయి కదా, ఆ ఐబొమ్మ వెబ్సైట్ లో. సో దాని నుంచి ఇన్కమ్ వచ్చింది, అంతపై ఏం లేదని నేను మీకు ఇది చెప్పాను. సార్ ఒకవేళ 20 రోజుల్లో బెయిల్ రాకపోతే 2 months లో బెయిల్ రాకపోతే ఏంటి సార్ పరిస్థితి? రవికి మీరు నెక్స్ట్ ఫర్దర్ స్టెప్స్ ఏం చేయబోతున్నారు? దాంట్లో హైకోర్టు ఉంది, సుప్రీంకోర్టు ఉంది, అక్కడ వరకు కూడా వెళ్తాం. ఓకే. సో మీరు ఈ ఒకటి సార్, ఈ కేసులో మీరు చూశారు, తెలంగాణ పోలీసులను సవాల్ చేయకపోయి ఉంటే రవి ఇంత తొందరగా అరెస్ట్ జరిగేదా? లేదా అలా ఏ ఊహించుకునే మాటలు అవి. తెలంగాణ ఓకే. పోలీస్ అయినా, ఆంధ్ర పోలీస్ అయినా, కేరళ పోలీస్ అయినా, కంప్లైంట్ వచ్చిన తర్వాత, ఎఫ్ఐఆర్ అయిన తర్వాత ఎవరికైనా అరెస్ట్ చేస్తారు. అది రూల్ ఆఫ్ లా అంతే, ఎవరికైనా ఇప్పుడు చేస్తారు. ఇప్పుడు సమాజం నుంచి 2-3 ప్రశ్నలు వస్తున్నాయి సలీం గారు. ఏంటంటే, ఉమ్. ఇంత చొరవ, ఇంత ప్రత్యేకత ఈ కేసులో చూపినంత తెలుగు ఇండస్ట్రీ నుంచే, తెలుగులో ఎవరైతే యాక్టర్స్ ఉన్నారో వాళ్ళే బెట్టింగ్ యాప్స్ కేసు వాళ్ళ మీద నమోదైంది. ఆ కేసుల్లో పురోగతి అంతంత మాత్రమే ఉంది, అరెస్టులు లేవు. అదే విధంగా డ్రగ్స్ కేసులు కూడా నమోదయ్యాయి. తెలుగు హీరోలు కొంతమంది యాక్టర్స్ డ్రగ్స్ తీసుకున్నట్లు కూడా ఆ మధ్య కేసు బుక్ అయింది. దాని మీద కూడా ఆ విచారణ కూడా అంతంత మాత్రంగానే ఉంది. ఎందుకని ఇది ఇది పెద్దగా దీన్ని ఎంత పెద్ద భూతద్దంలో చూడాల్సినంత అవసరం ఏముంది అనే ఒక క్వశ్చన్ కూడా రవి తరఫు నుంచి సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్ అవుతుంది. మీరేమంటారు దీన్ని? అదే వాస్తవం కదా. ఇప్పుడు ఆ, ఎవరు బెట్టింగ్ యాప్ మీద అందరు మీద కేసు 28 పీపుల్ మీద నా దగ్గర కూడా ఎఫ్ఐఆర్ ఉంది. దాని మీద కూడా ఉమ్. డిస్కషన్ చేశాం. మరి అప్పుడు వాళ్ళతో సాఫ్ట్ గా డీల్ చేస్తారు, ఇతరులతో హార్డ్ గా డీల్ చేస్తున్నారు. అంటే సమాజంలో ఇద్దరు, సినిమా హీరో అయినా సినిమా వ్యూవర్ అయినా రెండు కండు లాగా ఉండాలి కదా. ఎవ్రీ పర్సన్స్ ఈక్వల్ బిఫోర్ లా కదా. అవును. సో సో అది అండ్రెస్ట్ ఉంటది కదా, అండ్రెస్ట్ ఉంటేనే ఇది. అంటే పోలీసులు ఈ సెలబ్రిటీల విషయంలో ఒకలాగా, సామాన్యుల విషయంలోగా ఒకలాగా ట్రీట్ చేస్తున్నారని భావిస్తున్నారా మీరు? 100% భావిస్తారు సార్, 100% భావిస్తారు. ఇప్పుడు మీరు ఇండస్ట్రీలో ఎంత డ్రగ్ ఇది ఉంది, ఎంత ఆ మాఫియా ఉంది అక్కడ. సో దాని మీద మీరు అంత ఏమంటారు హుషారుగా, స్పీడ్ గా ఇది చేయరు అని ఒక సామాన్యుడుగా అదే ఆలోచించేస్తారు సార్. అది అది. సలీం గారు, ఒక విషయం చెప్పండి. ఇప్పుడు డబ్బు లేకుండా ఎవరు ఏ పని చేయరు.
అవును అలాంటిది మీరు ఇంత పెద్ద సెన్సేషనల్ కేసులో ఎందుకు ఫ్రీగా చేయడానికి ముందుకొచ్చారు? సార్ నా ఫీలింగ్ ఏముందంటే ఇప్పుడు నేను తీసుకుపోయి 5 lakhs నేను తిరుపతి హుండీలో వేసాను అనుకో, అది ఒక మనశ్శాంతి. కానీ నేను 5 lakhs ఇటువంటి కేసుల మీద పెట్టాను అనుకో, అది ఒక మనశ్శాంతి. సో నా మనశ్శాంతికి, నా కాన్సియస్ కి నేను సాటిస్ఫై చేయడానికి ఇది చేస్తాను. దాని తర్వాత ఇంకా దీని బ్యాక్గ్రౌండ్ లో ఏ మోటివేషన్ ఉండదు. కోడికత్తి కేసు అంతేనా? చూసారు, ఉమ్. అంతే అంతే తప్ప అయ్యలేదు సార్. ఇప్పుడైతే మీరు నన్ను అడుగుతున్నారు, సో ఎన్ఐఏ కేసులో అయితే ఎన్ఐఏ ఆల్ యాంగిల్ నన్ను విచారించారు. వాళ్ళు ఏదైనా ఎన్జిఓ ఫండింగ్ ఇస్తారా అంటే కూడా చూశారు, కానీ ఒక్క రూపాయి ఎవరు నాకు ఇయ్యలేదు. ఎవరు ఒక్క రూపాయి ఇస్తానంటే కూడా ఎవరు ముందుకు రాలేదు సార్. దాంతో ఏం లేదు. సార్ మీరు అన్ని కేసుల్లో ఇట్లేనా, లేకపోతే ఓన్లీ పర్టికులర్ కేసుల్లోనే ఫ్రీగా వాదిస్తారా? ఐ మీన్ అంటే పర్టికులర్ కేసులని ఫ్రీగా వాదిస్తారు. నేను పక్కా కమర్షియల్ లాయర్, ఫీజు తీసుకుని కేసు వాదిస్తాను. కానీ కొన్ని కేసులు ఫ్రీ చేస్తాను, కొన్ని కేసులు ఓవర్లుక్ చేస్తాను. అది ధర్మం. అది ఒక మానవతం ధర్మం. ఒక మనిషిగా అంటే ఉన్నాను, అది ధర్మం. అంటే ఓన్లీ సెన్సేషనల్ కేసులే ఫ్రీగా చేస్తారా, లేకపోతే వెరైటీ కూడా చేస్తుంటారా? లేదు, వేరే వేరే కేసులు కూడా చాలా ఫ్రీగా చేస్తాను. నేను మీకు చెప్తాను. ఒక యుఎన్ అంబాసిడర్ కి ఒక సలీం అయిన ఒక అబ్బాయి నోటెల్ హోటల్ మిస్బిహేవ్ చేశారు, ఆయమ్మకి కిస్ చేశారు. డిఫెక్టివ్ కంప్లైంట్ అంటే ఎవరు? రాజ్నాథ్ సింగ్, ఇప్పుడు డిఫెన్స్ మినిస్టర్ ఉంటారు కదా, ఆయన అప్పుడు హోమ్ మినిస్టర్. ఆ అతనికి పికప్ చేసిన ఆఫీసర్ ఎవరు? ఠాకూర్ గారు, డీజేపీ. ఆ అబ్బాయికి కూడా నేను బెయిల్ చేశాను. ఓకే. సో అది లైమ్ లైట్ లో రాలేదు. ఇటువంటి కేసులు లైమ్ లైట్ లో వస్తున్నాయి. ఆ అబ్బాయి కూడా హీస్ బిలాంగ్స్ టు దళిత్ సమాజ్. ఆయన ముస్లిం గా కన్వర్ట్ అయ్యారు, సలీం అని పేరు పెట్టారు. సో ఆ సానుభూతిలో కూడా ఆయనకు నేను హెల్ప్ చేశాను. ఈ రోజు కూడా ఆయన రోజు నాకు సలాం చేశారు. ఓకే. సో ఫైనల్ గా ఏం చెప్తారు ఈ కేసుకు సంబంధించి? రవి ఫ్యామిలీకి కానీ, మీరు రవికి మద్దతు ఇస్తున్నటువంటి సోషల్ మీడియా వాళ్ళకి కానీ, ఫైనల్ గా ఒక అడ్వకేట్ గా మీరు ఏమన్నా సందేశం ఇస్తారా? ఇది ఏం జరగబోతుంది దీంట్లో అనేది క్లారిటీగా? అదే ఇవన్నీ సింపుల్ కేసులు ఉన్నాయి, సింపుల్ శిక్ష పడే కేసులు ఉన్నాయి. రవికి బెయిల్ ఇమీడియట్ గా వచ్చేస్తుంది. రవికి ఏ, ఈ కేసు వల్ల సమాజంలో బాగా అవగాహన వచ్చింది. ఒక బీద ఫ్యామిలీ ఒక సినిమా చూడాలంటే 5,000 ఖర్చులు అవుతున్నాయి. సో దాని మీద కూడా డిబేట్ అవుతుంది. సో నేను అనుకుంటాను, ఈ రవి కేసు వల్ల సినిమా మీద ఇప్పుడు టికెట్స్ కూడా తగ్గిస్తారు, లో బడ్జెట్ మంచి సినిమాలు కూడా వస్తాయని నేను కూడా జనాలు భావిస్తున్నారు సార్. ఈ సో కేసు సినిమా 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 వాళ్ళకి ఏమన్నా చెప్తారా మీరు ఈ సందర్భంగా? వాళ్ళు ఏమన్నా కొన్ని మార్పులు చేర్పులు, ఐ మీన్ యాజ్ ఏ ఒక ప్రేక్షకుడిగా, ఒక అడ్వకేట్ గా కాదు, ఒక ప్రేక్షకుడిగా సినిమా తెలుగు పరిశ్రమకు ఏదైనా సలహా ఇస్తారా? లేదు సార్, కరెక్ట్ సార్. ఇప్పుడు కేర్ ఆఫ్ కంచన బాలం ఒక సినిమా 3 కోట్ల తయారైంది, కానీ ఎంత హిట్ అయింది. సో ఇప్పుడు అదే మన కేరళ సినిమాలు ఉంటాయి, ఎంత స్టోరీ బేస్డ్ గా ఉంటాయి. సో మన తెలుగు ఫిలిం ఛాంబర్స్ కూడా స్టోరీ బేస్ లో బడ్జెట్ సినిమాలు తీయండి, పబ్లిక్ ఎంటర్టైన్ సార్. ఇప్పుడు ఆ, ఒక సినిమాకు వెళ్ళకుంటేనే కదా ఒక దొంగదారి మనిషి చూస్తాడు. మెయిన్ రోడ్ లో వెళ్తే పోలీసు వాళ్ళు చెక్ చేస్తారా అంటేనే కదా ఆయన గల్లీ నుంచి బండి తిప్పుతాడు. సో సమాజంలో ఇది అది ఉంది. మన ఇండియాలో 95% పీపుల్ పూర్ గా ఉంటారు. ఆ ఇంటికి వచ్చే ఇన్కమ్ 10,000 ఉంటుంది. 10,000 వచ్చిన పర్సన్ ఎంటర్టైన్ చేయలేకపోతే ఒక వారంలో ఆయన 5,000 పెట్టాలంటే ఎలా ఉంటుంది సార్? దాని మీద కూడా సినిమా వాళ్ళు ఫోకస్ చేయాలి, కరెక్షన్ చేసుకున్నాలి. ఇప్పుడు చిన్నప్పుడు చూడండి 50 పైసా ఇచ్చి మనం సినిమా చూసాం, ఈ రోజు 500 చూస్తున్నాం. ఇప్పుడు వేరే డాల్బీ సినిమాలు అన్ని బయట ఇప్పుడు మల్టీప్లెక్స్ లోనే సినిమా రిలీజ్ అవుతున్నాయి. సో ఇది బాధాకరంగా ఉంది కదా. అందరూ చూడాలి, 10 రూపాయల కూడా సినిమా టికెట్ రావాలి, 10 రూపాయల్లో కూడా ఆయన ఎంటర్టైన్ కావాలని నేను భావిస్తున్నాను సార్. మీరేమంటారు చెప్పండి. కరెక్టే సార్. సార్ ఇంకొకటి, రవి ఇప్పుడు మీరు బెయిల్ మీద బయటికి తెస్తారు, ఇలాంటి పైరసీ ఇంకోసారి చేయొద్దని ఏమైనా సలహా ఇస్తారా రవికి? అంటే ఆయన బెయిల్ మీద 100% సార్. ప్రతి ముద్దైకి నేను ఈ రోజు చేసావు మరొకసారి ఇలా చేయవద్దు, మరొకసారి చేస్తే నీ కేసు కూడా వాదించానని గట్టిగా ప్రతి కేసులో అంటాను. ఓకే. ఓకే. థ్యాంక్ యూ సలీం గారు. థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు మీ విలువైన సమయాన్ని మా ఐ డ్రీమ్ తో పంచుకున్నందుకు థ్యాంక్ యూ. నమస్తే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు. థ్యాంక్స్.